ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ఇక్కడ దేవాది దేవుడైనటువంటి యెహోవా ఇర్మియాతో మాట్లాడుతూ నాకు మొరపెట్టుము అని మాట్లాడడం ప్రారంభించాడు. నీవు నాకు మొరపెట్టినట్లయితే నేను నీకు ఉత్తరమిస్తాను. ప్రభుల వారలారా, దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డల జీవితాలలో, విశ్వాసుల జీవితాల్లో ఏం కోరుతాడంటే ఒక ఎక్సర్సైజ్ కోరడం ప్రారంభిస్తాడు. ఒక అభ్యాసం ఏంటంటే దేవునికి మనం మొరపెట్టాలి, దేవునికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడం మన వంతు, దేవుని యొక్క వంతు ఏంటంటే నేను నీకు ప్రత్యుత్తరం ఇచ్చేదను అనడం ప్రారంభించాడు. అంటే ఎల్లప్పుడూ దేవుడు మన జీవితాల్లో కోరేటువంటి ఒక మధురమైనటువంటి అనుభవం దేవునికి మొరపెట్టడం అనేటువంటిది. చూడండి, బైబిల్లో గమనిస్తే కీర్తనల గ్రంథం 2వ కీర్తన 8వ వచనాన్ని చూద్దాం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యంగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇక్కడ దేవుడు తన కుమారుడికి చెప్పడం ప్రారంభించాడు. ఈ కీర్తన 2వ కీర్తన ఏంటంటే తండ్రి కుమారుడికి చెప్పడం, ఆ పిదప కుమారుడు తన సాక్ష్యాన్ని తెలుపుతాడు. ఏమని తెలుపుతాడు అంటే తండ్రి తనకి ఏం చెప్పింది చెప్పడం ప్రారంభిస్తాడు. అదొక వింత కీర్తన. ప్రేమైన వారలారా, దావీదు రచించినటువంటి ఒక అత్యంత ప్రొఫెటిక్, ప్రవచనాత్మకమైనటువంటి కీర్తన. ఆ భాగంలో గమనిస్తే దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో కుమారుడా నన్ను నీవు అడుగు అంటున్నాడు. అంటే కుమారుడు కూడా అడగవలసిందేనా? ఏ కుమారుడు అండి? భూలోకములో ఉన్నటువంటి కుమారుడా? అలాగైతే ఒలివల కొండలో ప్రార్థించేటువంటి కుమారుడు కావచ్చు, లేకపోతే సిలువ మీద వేలాడేటువంటి కుమారుడైన యేసుక్రీస్తు ఆ 3 మేకుల మధ్య వేలాడుతూ కూడా ప్రార్థన చేశాడు. ప్రేమల వారలారా, అంతకు ముందు రాత్రి గెత్సేమనే తోటలో మరి ప్రజలు ప్రభువును పట్టుకునేదానికి, బంధించేదానికి, బాధ పెట్టేదానికి, ఈడ్చుకొని వెళ్ళేదానికి వస్తే ఆ సమయంలో కూడా గెత్సేమనే తోటలో ప్రభు ప్రార్థించాడు. ఆ ప్రభువా, ప్రేమల వారలారా, మరి సిలువలో వేలాడుతూ చివరి ప్రార్థన కూడా చేశాడు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అనేటువంటి ప్రార్థన. అక్కడికి అయిపోయింది ఆ ప్రభు యొక్క ప్రార్థన జీవితం. అయిపోలేదు, కానీ ఆయన యొక్క భూమి మీద కొన్ని దినాలు సంచరించిన తర్వాత ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. అక్కడ కూడా విజ్ఞాపన ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అక్కడ కూడా విజ్ఞాపన ప్రార్థన. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్న ప్రార్థనే, లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా ప్రార్థనే. కనుక ఇప్పుడు ప్రభు ఏం చేస్తుంటున్నాడు? సిలువలో వేలాడినప్పుడు ప్రార్థించినట్టుగానే ఆ యొక్క తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని కూడా ప్రభు ఏం చేస్తుంటున్నాడు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఆ విధంగా మరి 2000 సంవత్సరాలు అయిపోయిందండి. అంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమై 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలు కూడా తండ్రి కుడిపార్శ్వములో చేరి ప్రార్థన చేస్తుంటున్నాడు, విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఇంకా కొద్ది రోజులు రాబోతుంది, ఇంకా కొద్ది సంవత్సరాలలో జరగబోయే సంభవాలు. అన్యజనులు ఏల అల్లరి చేయిస్తున్నారు. కీర్తనలు 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. అన్యజనులు ఎందుకు అల్లరి చేస్తుంటున్నారు? భూలోక రాజులు దేవుని యొక్క అభిషిక్తునికి వ్యతిరేకంగా నిలబడ్డారు. ప్రేమల వారలారా, ఒక పెద్ద సమూహం, ఒక పొలిటికల్ కాన్ఫెడరేషన్ ఉందామా, ఒక రాజకీయ కూటమి అనేటువంటిది ఏర్పడింది. ఒక్క యేసు ప్రభుకి వ్యతిరేకంగా ఏర్పడింది. దేవుని ప్రియబిడ్డలారా, ఆ రోజులు చాలా దగ్గరలో ఉంటున్నాయండి. ఎందుకంటే చాలా రోజులుగా అనుకునేటువంటి వారు ఐరోపా ఖండం ఏం శాసిస్తుంది ఈ యొక్క రాజకీయాలను అనేసి. అయితే ఇటీవల కాలంలో గమనించినట్లయితే అమెరికా దేశంలో క్రైస్తవ్యం అనేది ఏ విధంగా తగ్గిపోతుందో, ఆసియా దేశాల్లో క్రైస్తవ్యం విపరీతంగా పుంజుకుంటుంది. ఐరోపా ఖండంలో ఉండే దేశాలలో, దాదాపు అన్ని దేశాలలో కూడా క్రైస్తవ్యం అంతరించి ఏమవుతుందంటే ఇస్లాం ప్రబలుతా ఉందండి. అంటే డే విల్ కమ్, ఒకవేళ 2-3 సంవత్సరాలు కావచ్చు, లేదా ఒక 10 సంవత్సరాల లోపుగా ఐరోపా ఖండమంతా కూడా ఒక విధంగా ముస్లిం ప్రాబల్యం ఉండేటువంటి దేశాలుగా మారడం ప్రారంభిస్తుంది. అంటే బైబిల్ చెప్తుంది కదా, అన్యజనులు ఏలల్లరి చేస్తున్నారు, వారంతా ఒక్క మాట మీద నిలబడతారు. భూలోక రాజులందరూ ఆయన అభిషిక్తునికి వ్యతిరేకంగా నిలబడతారు. అంటే ప్రపంచ దేశములన్నీ యేసు ప్రభుకి వ్యతిరేకంగా నిలబడినప్పుడు అప్పుడు తండ్రి కుమారుని వైపు చూస్తారంట. అప్పుడు కూడా కుమారుడు ఏం చేస్తాడంట? తండ్రి చెబుతాడు, నన్ను అడుగు కుమారుడా, నేను నీకు ఇస్తానంటాడు. ఎంత గొప్ప సంగతి అండి. అంటే ఆ సిచ్యువేషన్లో కూడా ఆ తండ్రి ఆ కుమారుని అడుగుతున్నాడు, నువ్వు నన్ను అడిగితే నేను నీకు ఇస్తానంటున్నాడు. ఆ సిచ్యువేషన్లో కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రిని అడుగుతాడు, నా తండ్రి భూలోక రాజ్యములని నాకు వ్యతిరేకంగా నిలబడ్డాయి, నీ అభిషక్తునికి వ్యతిరేకంగా నిలబడ్డాయి. ప్రియమైనటువంటి వారలారా, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములు, ఈ లోక రాజ్యము
మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమునాయను, ఆయన యుగ యుగముల వరకు ఏలునెను. మనకందరికి తెలిసినటువంటి భాగమే. ప్రభు పుట్టేటువంటి సమయంలో కూడా ఆ దేవదూత మాట్లాడుతూ చెప్పినటువంటి మాట, ఆయన దావీదు వంశస్థులను యుగములు ఏలును అనేటువంటి మాట. దాని